అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను ఆల్రెడీ క్యారీ చేస్తున్న ఎఫ్‌డిసి ట్రేడ్ గురించి, ఇంకా ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎఫ్‌డిసి స్టాక్ ఎందుకు బై చేశాను, ట్రేడ్ లాజిక్ ఆల్రెడీ నా రీసెంట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ట్రేడ్ పొజిషన్ ఎలా ఉందో అప్డేట్ చేస్తాను. ఈ క్యాండిల్ హై దగ్గర బై చేశాను. తర్వాత ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. అంటే గ్రీన్ లైన్ దగ్గర బై, రెడ్ లైన్ దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. యాక్చువల్‌గా ఈ ట్రేడ్ ఫ్రైడే ఫామ్ అయిన ఈ క్యాండిల్ దగ్గర ట్రిగ్గర్ అయింది. ఫ్రైడే ఫామ్ అయిన ఈ క్యాండిల్ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే దాదాపు ట్రేడ్ మన డైరెక్షన్‌లో వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి ఈ ట్రేడ్‌ని వీకెండ్ క్యారీ చేశాం. కానీ మండే ఫామ్ అయిన ఈ క్యాండిల్, మీరు స్క్రీన్ పైన గమనిస్తే మండే ఫామ్ అయిన ఈ క్యాండిల్ ఈ ట్రేడ్ పైన కాన్ఫిడెన్స్ లేకుండా చేసింది. ఎందుకంటే ఫామ్ అయిన క్యాండిల్ వచ్చేసి డోజీ ఇండెసిషన్ క్యాండిల్. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడున్న స్టాప్ లాస్‌ని ఇక్కడికి మూవ్ చేశాను. అంటే ఈ క్యాండిల్ లో దగ్గరికి స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. అంటే స్టాప్ లాస్ చాలా టైట్‌గా ప్లేస్ చేశాను. ఎందుకంటే ట్రేడ్ పైన కాన్ఫిడెన్స్ తగ్గింది. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్‌ని ఒకసారి గమనిస్తే మన స్టాప్ లాస్‌ని ట్రిగ్గర్ చేసింది. యాజ్ యూజువల్‌గా ఈ ట్రేడ్ ఎంటర్ అయినప్పుడు నేను తీసుకున్న రిస్క్ ఎంత అంటే 1% ఆఫ్ మై క్యాపిటల్. యాక్చువల్‌గా స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రివైజ్ చేయకపోతే 1% లాస్ కూడా డెఫినెట్‌గా వచ్చేది. సో మనం స్టాప్ లాస్ టైట్‌గా ప్లేస్ చేయడం వల్ల నాకు వచ్చిన లాస్ ఈ ట్రేడ్ మీద ఎంత అంటే 0.3%. ఈరోజు నేను బలరాంపూర్ చీనీ పైన, జిందాల్ సా పైన బై ఆర్డర్స్ ప్లేస్ చేశాను. బలరాంపూర్ చీనీ పైన మాత్రమే ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. బలరాంపూర్ చీనీ ఎందుకు బై చేయాలనుకున్నానో ట్రేడ్ సెటప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తుంది బలరాంపూర్ చీనీ డైలీ చార్ట్. సో మనం గమనిస్తే స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. కానీ రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూస్తే స్టాక్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ చేసింది. ఎక్కడంటే ఇక్కడ సేమ్ లొకేషన్‌లో సపోర్ట్ తీసుకుంది. అంతేకాకుండా ఈ రీసెంట్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. ఇలా చేస్తే మనం టెక్నికల్‌గా ఏమంటామంటే డౌన్ ట్రెండ్ నుంచి బలరాంపూర్ చీనీ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంది ఇక్కడ. బలరాంపూర్ చీనీ స్టాక్ స్ట్రక్చర్ బేరిష్ నుంచి బుల్లిష్‌గా మారిపోయింది. ఒకసారి ఈ స్టాక్‌ని జూమ్ ఇన్ చేసి చూద్దాం విత్ వాల్యూమ్స్. ఈ స్వింగ్ హై బ్రేక్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో అందులో చాలా వాల్యూమ్ ఇన్వాల్వ్ అయి ఉంది. అంతేకాకుండా తర్వాత వచ్చిన క్యాండిల్స్ కూడా చాలా హెల్తీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, విత్ వాల్యూమ్స్ ఫామ్ అయ్యాయి. సో మనం వాల్యూమ్స్ తర్వాత క్యాండిల్ సైజెస్ గమనిస్తే డెఫినెట్‌గా ఇది ఇన్‌స్టిట్యూషనల్ బయింగ్ అనిపించింది. అందుకోసమే బలరాంపూర్ చీనీ బై చేద్దాం అనుకున్నాం. సో మనం బై చేయడానికి ఒక రెఫరెన్స్ క్యాండిల్ కావాలి. నేను తీసుకున్న రెఫరెన్స్ క్యాండిల్ ఏంటో చూద్దాం. బలరాంపూర్ చీనీ ఈ క్యాండిల్ హై దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. అంటే గ్రీన్ లైన్ బై ఆర్డర్ పాయింట్, రెడ్ లైన్ స్టాప్ లాస్ పాయింట్. ఒకసారి మీరు ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ గమనిస్తే మనకేమనిపిస్తుందంటే మన ట్రేడ్ బై సైడ్ ట్రిగ్గర్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వడం జరిగిపోయింది అనుకుంటాం. కానీ స్టాక్ ఇంట్రాడేలో ఎలా మూవ్ అయిందో ఒకసారి చూస్తే యాక్చువల్‌గా ఏం జరిగిందనేది మనకు అర్థమవుతుంది. సో ఇంట్రాడే కోసం నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తున్నా. బలరాంపూర్ చీనీ ఈరోజు ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాక్ డౌన్ అయిపోయింది. తర్వాత రౌండింగ్ బాటమ్ ఇలా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ మన బై ఆర్డర్ ఉంది. బై ఆర్డర్ ట్రిగ్గర్ అయింది. తర్వాత మళ్ళీ పడిపోయింది. మన స్టాప్ లాస్ పాయింట్ అయిన ₹530 సేఫ్‌గా ఉంది. ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. సో మళ్ళీ డైలీ చార్ట్ చూద్దాం. క్లియర్‌గా ఈరోజు క్యాండిల్ కూడా నేను పాజిటివ్ క్యాండిల్‌గానే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే అప్పర్ విక్ సైజ్ కంటే కూడా లోయర్ విక్ సైజ్ చాలా ఎక్కువ ఉంది. అంటే సెల్లర్స్ డామినేషన్ కంటే బయర్స్ డామినేషన్ ఎక్కువ చూసాను. యాక్చువల్‌గా ఈరోజు మనం మార్కెట్ డేటా గమనిస్తే నెంబర్ ఆఫ్ డిక్లైనింగ్ స్టాక్స్ ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ అడ్వాన్సెస్. బలరాంపూర్ చీనీ స్టాక్‌లో ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ మనం గమనించొచ్చు. అంతేకాదు బలరాంపూర్ చీనీ స్టాక్‌కి చాలా డిమాండ్ ఉంది అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఉంది. అదేంటంటే గ్యాప్ అప్. ఆ గ్యాప్ అప్ ఎప్పుడు జరిగిందో ఒకసారి చూద్దాం. నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ బలరాంపూర్ చీనీ గ్యాప్ అప్ కూడా అయింది. గ్యాప్ అప్ జరిగినప్పుడు ఒకసారి వాల్యూమ్ గమనిస్తే హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి. సో డెఫినెట్‌గా ఇది ఇన్‌స్టిట్యూషనల్ బయింగ్ అని చెప్పొచ్చు. సో ఈ ట్రేడ్ ఏమవుతుందో కమింగ్ ట్రేడింగ్ సెషన్స్‌లో చూద్దాం. ఇది ఇవాల్టి నా ట్రేడింగ్ జర్నల్. థాంక్ యూ.